క్యాంప్ ఆఫీస్ పై దాడి తర్వాత ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేటకు వచ్చారు. అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుభాష్ లైవ్ లో అందిస్తారు. Hello, I want to check. సిద్దిపేటలో నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి సంబంధించి సవాళ్లు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలంటూ పోస్టర్లు వెలవడంతో ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు రావడం, సిద్దిపేటలో భారీ కాన్వాయ్తో సిద్దిపేటకు చేరుకోవడంతో భారీ కాన్వాయ్తో స్వాగతం పలికిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం హరీష్ రావు ఇంటి దగ్గర పెద్ద సంఖ్యలో కార్యకర్తలు జమై ఇక్కడ హరీష్ రావుకు స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు. తదుపరి కార్యక్రమాలు ఏం చేయాలనే దిశలో ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనం చూస్తున్నాం ప్రస్తుతం హరీష్ రావు ఇంటి ఎదురుగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హరీష్ రావుకు సంబంధించి ఘన స్వాగతం పలుకుతూ హరీష్ రావు వ్యతిరేకంగా మాట్లాడిన వారి మీద చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం ఈరోజు ఉదయం నుంచి జరిగిన పరిణామాల మీద కూడా పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో హరీష్ రావుతో పాటు ఇక్కడ చాలామంది అటు మాజీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకోవడం, మాజీ ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నారు. సో మరికొద్ది సేపట్లో హరీష్ రావు ఈ పరిణామాల మీద మాట్లాడడానికి అవకాశం ఉంది. ఒక బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడు. సో ఈ సందర్భంలోనే మాజీ మంత్రి మాట్లాడే అవకాశం కూడా ఉంది. సో మనం చూస్తున్నాం ప్రస్తుతం ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా అందరూ బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం అన్న అక్కడ. సో ఇక్కడ హరీష్ రావు కూడా బయటకు వచ్చిన పరిస్థితి. అన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఇక్కడ చూస్తున్నాము ఇప్పుడే వచ్చిన వస్తుంది. సో ఈ పరిణామాల మీద ఏం మాట్లాడతారు? నమస్తే అన్న. సో లైవ్లో సరే, గత 10 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్న ఏ రోజు కూడా ఏ ఒక్క చిన్న సంఘటన కూడా ఈ ప్రాంతంలో జరగలేదు. అభివృద్ధి లక్ష్యంగా మేము పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఏ రకంగా ఈరోజు ముఖ్యమంత్రి స్వయంగా దాడులకు ఉసిగొల్పుతూ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటకి ఏమైనా ఇచ్చింది అంటే కేసీఆర్ గారు మంజూరు చేసిన వెటనరీ కాలేజీని రద్దు చేయడం, కేసీఆర్ గారు మంజూరు చేసిన శిల్పారామాన్ని రద్దు చేయడం, మా రంగనాయక సాగర్ టూరిజం ప్రాజెక్టును రద్దు చేయడం, ఈ ప్రాంతంలో అసంపూర్తిగా మధ్యలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా రద్దు చేసి ఇక్కడ అభివృద్ధిని ఆపడం తప్ప కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటకు చేసిందేమీ లేదు. ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే ఇవాళ వాళ్ళ కార్యకర్తల్ని శ్రేణులను రెచ్చగొట్టి దాడికి ఉసుగొల్పే విధంగా చేస్తున్నారు. ఈ రకంగా చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? ఈ రకంగా చేస్తే రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తుందా? దానికి కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక